వీకెండ్ అయ్యుండి బయటికెళ్ళకపోతే ఎలా చెప్పండి? పాపం అది ఫీల్ అవుతుంది కదా! సండే అయినా కానీ వీళ్ళు బయటికి వెళ్ళట్లేదు అని జెప్పేసి, ఇక దాన్ని ఫీల్ చేయడం ఎందుకులే అని జెప్పేసి మేమైతే సండే కదా అని బీచ్‌కైతే స్టార్ట్ అయ్యాము. ఈ బీచ్‌కైతే మేము ఫస్ట్ టైమ్ వెళ్ళామనమాట. ఇక్కడ చాలా బీచెసే ఉంటాయి. బీచ్ లవర్స్‌కైతే పండగనే జెప్పొచ్చు. మంచిగా వారానికి ఒక బీచ్‌కైతే వెళ్ళొచ్చు. చాలా బావుంటాయి ఇక్కడ బీచెస్ అన్నీ కూడాను. అండ్ ఈ బీచ్‌కొచ్చేటప్పటికి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, ఇలాగ డెక్స్ లాగా హౌస్ ప్యాటర్న్స్ తోటి ఇలా కట్టుంచుతారు. అండ్ కూర్చోడానికి కూడా మంచి వుడెన్ చైర్స్ అయితే ఏర్పాటు చేసి ఉంచుతారు. ఇక్కడ ప్రతి బీచెస్‌లో ఏమి ఉండవు. కొన్ని బీచెస్‌లో మాత్రమే ఇలా ఉంటుంది. పైనుంచి వ్యూ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా చాలా బావుంటుందనమాట వ్యూ, వెదర్ కూడాను. ఇక బీచ్‌కొచ్చి ఏదో ఒకటి తినాలి కదా! తినకపోతే ఎలా చెప్పండి? ఇక అందుకనైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఒకటి తీసుకున్నాము. ఇక్కడ బాగా ఫేమస్ అనమాట బ్రెడ్ ఆమ్లెట్. ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా బాగా తింటారిక్కడ. ఇక్కడ బీచ్ పక్కనే అయితే ఫుడ్ స్ట్రీట్ కూడా ఉంటుంది. మంచిగా అక్కడ బీచ్‌లో ఎంజాయ్ చేసొచ్చి, ఇక్కడ ఫుడ్ స్ట్రీట్‌లో మంచిగా ఫుడ్ తింటూ, మ్యూజిక్‌ని ఎంజాయ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఓకే. మరి ఈ సండేకైతే మేమైతే న్యాయం చేసేసాము. మళ్ళీ నెక్స్ట్ సండే వరకైతే వెయిట్ చేయాలి బయటికి వెళ్ళాలి అంటే. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.